హాయ్ ఆల్, అందరికీ నమస్కారం. ది లవర్ స్టార్కి స్వాగతం. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. వీడియో మొత్తం చూడండి, మీకు అర్థమవుతుంది. నేను ఇప్పుడు ఏం వీడియో చేయాలి అనుకుంటున్నానంటే, మీ మనసులో ఉండే వ్యక్తితో మీకు పాస్ట్లో ఏం జరిగింది, ఇప్పుడేం జరుగుతుంది, ఫ్యూచర్లో ఏం జరుగుతుంది అనేది అయితే చెప్తాను. తర్వాత ఏంజల్ గైడెన్స్ అయితే ఇస్తానండి. క్లైమ్ చేసుకోండి. డియర్ యూనివర్స్, స్పిరిట్ గైడెన్స్, ఏంజల్స్, ఎవరైతే నా వ్యూవర్స్ ఉన్నారో, మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్స్తో మా వ్యూవర్స్కి కనెక్షన్ ఏంటి, పాస్ట్లో ఏం జరిగింది, ఫ్యూచర్లో ఏం జరగబోతుంది, ప్రజెంట్ ఏం జరుగుతుంది అనేది అయితే నాకు చెప్పండి యూనివర్స్. డియర్ యూనివర్స్, స్పిరిట్ గైడెన్స్, ఏంజల్స్, పాస్ట్లో మా వ్యూవర్స్ మనసులో ఉండే వ్యక్తితో మా వ్యూవర్స్కి పాస్ట్లో ఏం జరిగింది, ఫ్యూచర్లో ఏం జరగబోతుంది, ప్రజెంట్ ఏం జరుగుతుంది, మాకు 3 కార్డ్స్లో చూపించండి, చెప్పండి. డియర్ యూనివర్స్, స్పిరిట్ గైడెన్స్, ఏంజల్స్, ఎవరైతే నా వ్యూవర్స్ ఉన్నారో, నా వ్యూవర్స్ మనసులో ఉండే వ్యక్తితో వీళ్ళ కనెక్షన్కి పాస్ట్లో ఏం జరిగింది, ఫ్యూచర్లో ఏం జరగబోతుంది, ప్రజెంట్ ఏం జరుగుతుంది చెప్పండి. పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. ఇది మీ పాస్ట్ అండి, ఇది ప్రజెంట్, ఇది ఫ్యూచర్. అసలు పాస్ట్లో ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరుగుతుంది, ఫ్యూచర్లో ఏం జరుగుతుంది, మీ కనెక్షన్ అనేది అయితే చూద్దాము. పాస్ట్లో మీ కనెక్షన్కి, మీ పర్సన్కి మీకు మధ్య ఎలా స్టార్ట్ అయింది ఏందనేది చూద్దాం. పేజ్ ఆఫ్ వాండ్ అండి. అంటే మీరు అప్పుడు ఒక ఫ్యాసినేటెడ్గా ఒక న్యూ బిగినింగ్ అయితే చేశారండి. వాళ్ళకి ఇప్పుడు అంటే అప్పుడు ఎలాంటి మైండెడ్ అంటే, ఒక మెచ్యూరిటీ లేదు. అంటే ఆ వ్యక్తి వచ్చి ప్రపోజ్ చేయడం, మీరు ఓకే చేయడం, ఓకే అనుకొని మంచిగానే మీ ప్యాషనేటెడ్గా మీ లవ్ని అయితే స్టార్ట్ చేశారండి. వీళ్ళు ఒక గిఫ్ట్స్ ఇవ్వడం కానీ, ఇంకా మెసేజ్ చేసి, కాల్ చేసి మంచిగా న్యూ బిగినింగ్ అయితే మీతో చేశారండి. ఒక ఫ్యాసినేటెడ్గా మిమ్మల్ని కలిశారు. అంటే ఒక ఫ్యాసినేటెడ్ అంటే మీకు తెలుసు కదా, ఒక మంచి ఫైర్ ఎనర్జీతో, ఒక ఫ్యాషన్ రొమాన్స్తో మిమ్మల్ని అయితే వీళ్ళు కలిశారండి. వీళ్ళైతే మిమ్మల్ని ప్రేమించట్లేదని నేను చెప్పట్లేదు, ప్రేమించారు. ఒక న్యూ బిగినింగ్ చేయాలి అని మంచి ఆలోచనతో చేశారు. కాబట్టి ఏంటంటే మెచ్యూరిటీ అంటే ఇది అప్పుడు ప్రేమించుకునేటప్పుడు పెళ్ళి వరకు వెళ్తుంది అలా అని తెలియదు కదండి. ఇప్పుడైతే పెళ్ళి అనేసరికి వాళ్ళు మీకు మా అమ్మ నాన్న ఒప్పుకోరు అలాంటి మాటలు అయితే మాట్లాడతారు. అంటే నేను ఎందుకు ఇలా అన్నానో మీకు చెప్తున్నాను. అంటే ఒక మెచ్యూరిటీ లేని ఇదనమాట, వ్యక్తిలా అనమాట. ఇది అమ్మాయి అయినా అబ్బాయి అయినా మీ దగ్గరికి వచ్చి మీరు ఒక మంచి లవ్ రిలేషన్ అయితే మెయింటైన్ చేశారు, కాదనట్లేదు. కాకపోతే నేను మెచ్యూరిటీ లేదని దేనికంటే అప్పుడు తెలియదు అనమాట. మా అమ్మ నాన్న ఒప్పుకోరని కానీ, క్యాస్ట్ ఫీలింగ్స్ ఉంటాయని కానీ అలాంటివి అయితే అప్పుడు అవి తెలియవు అంటున్నా, అంతే. మెచ్యూరిటీ లేదంటే ఇంకేదో అనుకోగలరు. ఒక ఫ్యాషన్ దీంతో అయితే మీరు ముందుకు వెళ్ళారండి. మీది ఒక మంచి బిగినింగ్తో వెళ్ళారు. ఒక ఫ్యూచర్ని అయితే అనుకున్నారు, కానీ ఆ ఫ్యూచర్కి ఒక అడ్డుగోడలు వస్తాయి అనేది అయితే తెలియదు. ఎందుకంటే వీళ్ళు కొంచెం చిన్నపిల్ల మనస్తత్వం కలవారనమాట. అంత ఎక్కువ ముందుకి వీళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేరు. ఇప్పుడు జరుగుతున్నది ఇదే ఒక అట్రాక్షన్ లైవ్లో వెళ్ళిపోతారనమాట. అలాగా ఈ వ్యక్తికి మీకు మంచి రిలేషనే ఉంది, మంచిగా స్టార్ట్ అయింది, ఒక న్యూ బిగినింగ్ స్టార్ట్ అయింది. ఒకరికొకరు మంచిగానే అర్థం చేసుకొని మంచిగానే వెళ్ళారు. అంటే చెప్తున్నాను నేను ఎందుకు మెచ్యూరిటీ లేదు అని అంటున్నానంటే, అంటే ఇప్పుడు మనం ప్రేమించేసుకుంటామండి, ఓకే, కానీ అది కొన్ని లెవెల్స్కి వెళ్ళేసరికి అప్పుడు అమ్మ నాన్న ఒప్పుకోవట్లేదని, అంటే ఇద్దరిలో ఎవరో ఒకరు స్ట్రాంగ్గా ఉంటారు, ఒకరు మాత్రం మా అమ్మ ఒప్పుకోవట్లేదు, మా అక్క అడ్డుపడుతుంది, లేకపోతే ఎవరో మధ్యన వచ్చే వాళ్ళకి అట్రాక్ట్ అయిపోవడం అలా చేస్తుంటారనమాట. పాస్ట్ అయితే మీకు మంచి కనెక్షనే ఉంది. ఒక మెచ్యూరిటీ లేని ఒక ప్రేమగా వెళ్ళింది అని అయితే నేను చెప్పగలను. ఇప్పుడు ప్రజెంట్ అయితే మీరు ఏ సిచ్యువేషన్లో ఉన్నారో చూద్దాము. ది టవర్. వావ్,
ఇప్పుడు మీరు ఏవైతే అనుకున్నారో అవన్నీ కొలాప్స్ అయిపోయాయండి. మీ ఈ ఈ ప్రెజెంట్ మీరు చాలా పెయిన్ అయితే అనుభవిస్తున్నారు. మీరు ఒక కరెంట్ షాక్ తగిలితే ఎలా ఉంటుందో దెబ్బకి పిట్ట రాలినట్టు అలా రాలిపోయారండి దెబ్బకి ప్రెజెంట్. ఎందుకు అంటే నేను చెప్తున్నాను కదా, ఈ వ్యక్తి కొంచెం మెచ్యూరిటీ లేని పర్సన్స్ అనమాట. అటువైపు వాళ్ళు ఉన్నవాళ్ళు, మీ మనసులో ఉండే వ్యక్తులు కొంచెం వీళ్ళు ఏంటంటే మీకు ఈ ప్రజెంట్ ఈ సిచ్యువేషన్, ఈ పెయిన్కి కారణం నాకు తెలిసి ఒక వ్యక్తి, ఎవరో మీ ఇద్దరి మధ్య ఒక వ్యక్తి రావడమైనా ఉండుంటుంది, లేకపోతే వ్యక్తి కాకుండా డివైనే వేరు చేసి ఉంటుంది. అంటే ఇప్పుడు మీరు ఒక దగ్గర ఒక ఆఫీస్లో పనిచేస్తున్నారనుకోండి, ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇప్పుడు మీకు అక్కడే పని ఉంటుంది, వాళ్ళకి ఎక్కడో బదిలీ వేశారు. అప్పుడు మీరు మనసుల్లో చెప్పుకోలేకపోయి ఉంటారు, అంటే ఒకరికొకరు చెప్పుకోలేకపోయి ఉంటారు, ఎక్స్ప్రెస్ చేయలేకపోయి ఉంటారు. వాళ్ళు వేరే దగ్గరికి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఏంటి పరిస్థితి? నేను చెప్పాలా వద్దా? నేను చెప్తే ఏమవుతుంది? అట్లా కూడా, అంటే నేను మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అలా అనమాట. డివైన్ వేరు చేస్తే అలా ఉంటుంది. మా వ్యక్తులు మధ్య వచ్చి కూలిపోయింది కాకపోయినా డివైన్ అయినా వేరు చేస్తుంది. యూనివర్స్ కూడా కొన్ని ఏంటంటే ఈ టవర్ మూమెంట్ అనేది అలాంటి వాళ్ళకి మంచి చేస్తుందండి. ఎందుకంటే మీ విలువ వాళ్ళకి తెలియాలని, వాళ్ళ విలువైనా మీకు తెలియాలని ఈ టవర్ మూమెంట్ అయితే వస్తుందండి. ప్రజెంట్ అయితే మీరు ఆ పెయిన్ఫుల్ సిచ్యువేషన్ అయితే అనుభవిస్తున్నారు. మీ ఇద్దరి మధ్య ఏదైతే మీ ఇద్దరి మధ్య లవ్ స్టార్ట్ అయిందో అప్పుడు ఒక మూడవ వ్యక్తి ఇంటర్ఫియర్ అయితే ఉందండి. దానివల్లనే మీకు ఇప్పుడు ఈ పరిస్థితి అయితే వచ్చింది. ఒక వ్యక్తి వలన ఒక డివైన్ ఏర్పరిచే వేరువేరు స్థానాల్లోకి మీరు వెళ్ళడం వలన నేనైతే ఇది చెప్పగలను. మీరు చాలా చాలా కొలాప్స్ అయిపోయాయండి మీ ఆలోచనలు. మీరు చాలా మెంటలీగా, ఫిజికల్గా అసలు చాలా వీక్ అయిపోయారు. మీకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. చాలా ఆలోచిస్తున్నారండి. ఎందుకయింది అసలు ఈ పరిస్థితి ఏంటి, ఇదేంటి దేవుడా ఈ సిచ్యువేషను, నేనేం చేశానని, నేనేం పాపం చేశానని అనేసి మీరు చాలా చాలా బాధపడుతున్నారండి. మీ ఘోరాతి ఘోరంగా ఉంది ఇప్పుడు మీ సిచ్యువేషన్ అనేది అయితే నేను చెప్పగలను. చాలా ఘోరం అండి. ఇది ఎవరు చెప్పలేరు, వర్ణించలేరు. అది మీరే పడుతున్న బాధ. కానీ ఈ టవర్ మూమెంట్ అనేది వచ్చింది అంటే మీ లైఫ్లో ఒక మంచి చేంజ్ అనేది వస్తుంది అనేది మాత్రం నిజమండి. ఒక వ్యక్తి వలన వచ్చింది అని అంటే ఆ వ్యక్తి కూడా కొన్ని రోజులు మాత్రమే ఉంటారండి. వాళ్ళకి కొంతకాలమే, వాళ్ళు కూడా వెళ్ళిపోతారు మీ లైఫ్లో నుంచి. మీరే ఉంటారు వీళ్ళ దగ్గర, అంతే. ఇక్కడ డివైన్ కూడా ఎలా కొన్ని పరిస్థితుల వలన మీ ఇద్దరికి వేరే వేరే సిచ్యువేషన్స్ వచ్చి దూరం అయ్యారు, అంతే. కానీ మీ మనసుల్లో ఉంటుంది అన్నమాట ప్రేమ. ఇప్పుడు అంటే చెప్తున్నాను, కొందరికి డివైన్ వలన ఏర్పడింది అయితే ఒక వ్యక్తి వలన కూడా ఇప్పుడు మీరు పెయిన్ఫుల్ సిచ్యువేషన్ అయితే అనుభవిస్తున్నారు. ఎవరికైనా కనెక్ట్ అయితే చెప్పండి నాకు కనెక్ట్ అయిందని. ఇప్పుడు ఫ్యూచర్లో ఏం జరుగుతుంది? ది ఎంప్రెస్. ఓకేనండి. ఇప్పుడు మీరు ఏవైతే పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ ఇవి పడుతున్నారో అవన్నీ మీరు సక్సెస్ అయితే చూస్తారండి. మీరు ఏదైతే కావాలి అనుకుంటున్నారో దానికి గ్రౌండ్ లెవెల్ నుండి సక్సెస్ అయితే వస్తుందండి. ఎందుకు ఇలా అంటున్నారా? ఈ వ్యక్తి చాలా ఫేస్ చేసి కష్టాలు పడి వచ్చి ఉంటుందండి. ఈమె చాలా చాలా కష్టాలు అనుభవించి ఈ స్థాయికి వచ్చి ఉంటుంది. ఈమెకి చాలా శక్తులు ఉంటాయి. చాలా మంచి బ్యూటిఫుల్ పర్సన్ అనమాట. ఈమె చేయలేదు అన్నదైతే ఉండదు. చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసి లైఫ్లో చాలా వెయిట్ చేసి ఈ లెవెల్కి వచ్చి ఉంటుంది అనమాట. ఇలాగే మీ జీవితం కూడా ఫ్యూచర్లో ఆ వ్యక్తితో సక్సెస్ అవుతుంది అని అయితే నేను నమ్ముతున్నాను. మీకు ఎలా అనిపించిందో చెప్పండి. ఫ్యూచర్లో అయితే మీకు ఒక గ్రోత్ ఉందండి. ఈ వ్యక్తితో మీరు ఒక లైఫ్ అయితే ఊహించుకోగలరు. ఇప్పుడు ఏవైతే సిచ్యువేషన్ ఉన్నాయో అవన్నీ బ్యాలెన్స్లోకి వస్తాయండి, బ్యాలెన్స్ అవుతాయి. మీకు డివైన్ బ్లెస్సింగ్స్ ఉంటాయి, దేవుళ్ళ బ్లెస్సింగ్స్ కూడా ఉన్నాయి. ఫ్యూచర్లో అయితే మీరు కలిసే అవకాశం ఉంది. ఇప్పుడు ఏదైతే పెయిన్ఫుల్ చెప్పాను కదా, ఈ టవర్ మూమెంట్ అనేది మన లైఫ్లో ఒక చేంజ్ వచ్చింది అంటేనే
వాళ్ళ లైఫ్లో అంటే ఒకరికి ఇప్పుడు ఇద్దరు వ్యక్తులు ఉన్నారనుకో, అబ్బాయికి అమ్మాయి విలువ తెలియకపోయినా టవర్ మూమెంట్ వస్తుంది, అమ్మాయికి అబ్బాయి విలువ తెలియకపోయినా టవర్ మూమెంట్ వస్తుంది. వాళ్ళకి అవన్నీ తెలిసాక వాళ్ళే కరెక్ట్ పర్సన్స్ అనేటప్పుడు వీళ్ళు ఖచ్చితంగా వస్తారండి. మీ లవ్కి అయితే సక్సెస్ అయితే ఉంది. ఏంజల్ గైడెన్స్ అయితే ఇస్తాను. డియర్ యూనివర్స్, స్పిరిట్ గైడెన్స్ ఏంజల్స్, ఎవరైతే మా వ్యూవర్స్ ఉన్నారో వీళ్ళకి మీరు ఒక గైడెన్స్ అయితే ఇవ్వండి. మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్స్తో మా వ్యూవర్స్కి ఈ కనెక్షన్కి పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్కి మీరు ఒక గైడెన్స్ అయితే ఇవ్వండి. యూనివర్స్ ఏంజల్స్, ఒక గైడెన్స్ అయితే ఇవ్వండి యూనివర్స్. లెట్ గో అంటే మీకున్న భయాలని అన్నిటినీ మీరు లెట్ గో చేయండి. ఇంప్రూవింగ్ హెల్త్ అంటే కొందరు ఇవి చెప్పాను కదా, టవర్ చాలా మెంటలీగా చాలా డిస్టర్బ్ అవుతున్నారు ప్రజెంట్ అని. అవన్నీ మీరు లెట్ గో చేయాలండి. అంటే ఆ ఆలోచనలు అవన్నీ మీ మంచిగా వచ్చాయి, కాకపోతే పెయిన్ఫుల్ సిచ్యువేషన్ నేను కాదనట్లేదు. ఆ సిచ్యువేషన్ ఏదైతే ఉన్నాయో అవి ఎక్కువగా ఆలోచించి బాధపడి మీ హెల్త్ పాడు చేసుకోకండి. లెట్ గో అంటే ఆ ఆలోచనలు లెట్ గో చేయండి. ఇంప్రూవింగ్ హెల్త్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి. మీకు ఖచ్చితంగా ఉంటుందండి, మీకు సక్సెస్ ఉంటుంది. కమ్యూనికేషన్ అయితే వస్తుందండి, ఖచ్చితంగా కమ్యూనికేషన్ వస్తుంది. మీరు క్లెయిమ్ చేసుకోండి, ఓకేనా? ఎస్ చూడండి, ఎస్ వచ్చింది. కమ్యూనికేషన్ క్లియర్లీ, మీకు వాళ్ళు కమ్యూనికేషన్ అయితే అవుతారు. ఎస్. కానీ మీకు ఫస్ట్ ఏంజల్స్ ఏం చెప్తున్నారు అంటే, ఇప్పుడు మీరు ప్రస్తుతం అయితే టవర్ సిచ్యువేషన్లో ఉన్నారు అంటే మీకు చాలా బాధ ఉంది, చాలా మెంటలీగా స్ట్రెస్ అయి ఉంటారు నాకు తెలుసు. ఆ స్ట్రెస్ నుండి అయితే మీరు బయటికి రావాలండి. ఆ స్ట్రెస్ని మీరు లెట్ గో చేస్తేనే మీ హెల్త్ గురించి కొంచెం కేర్ తీసుకొని హెల్త్ని చూసుకోండి. ఖచ్చితంగా మీకు కమ్యూనికేషన్ చేస్తారు. ఇది అయితే మంచిగా గ్రోత్ ఉంటుంది. ఎస్ అండి, ఓకేనా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.